కువైట్‌లో ఉన్న తెలుగు వారందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్‌కి సంబంధించి కార్తిక్ అనే వ్యక్తి మనకి రీసెంట్‌గా మెసేజ్ చేశారండి. కార్తిక్ గారు చెప్పిన దాని ప్రకారం ఆయన వర్క్ చేసే కంపెనీలోనే ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే జాబ్ వేకెన్సీ అయితే ఉందంట. దీనికి సంబంధించి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత సాలరీ ఎంత ఉండబోతుంది, అలానే ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నానండి. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే సీసీఎన్ఏ, ఎంసీఎస్ఐ, కాంప్టీ ఐఏ+, ఈ 3 సర్టిఫికేషన్స్ ఖచ్చితంగా ఉండాలని అయితే మెన్షన్ చేశారాయన. దాంతో పాటు డొమైన్ కంట్రోలర్ అండ్ ఆల్సో యాక్టివ్ డైరెక్టరీ ఈ 2 కాన్సెప్ట్స్ మీద మంచిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలంట. ఇంకా సాలరీ విషయానికొస్తే ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మినిమమ్ 600 కేడీ సాలరీ అయితే ఉండబోతుందండి. సో, మీ ఎక్స్‌పీరియన్స్ మీరు ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేసే దాన్ని బట్టి 600 పైగానే సాలరీ అయితే ఉండబోతుంది. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ నేను ఒక ఈమెయిల్ అడ్రెస్ చూపిస్తున్నాను కదా! ఈ ఈమెయిల్ అడ్రెస్‌కి మీరు మీ రెజ్యూమేని లేదా మీ సీవీని మెయిల్ చేయండి. వాళ్ళకి మీ రెజ్యూమే నచ్చితే అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి, ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీకు జాబ్ అనేది ఇస్తారండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియోని చూసిన వాళ్ళు దయచేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంది. అలానే కార్తిక్ గారు థాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ మాతో షేర్ చేసుకొని మన వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పినందుకు. కార్తిక్ గారిలానే మన తెలుగు వాళ్ళందరూ కూడాను మీరు వర్క్ చేసే దగ్గర ఏదైనా చిన్న ఆపర్చునిటీ ఉన్నా కూడాను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.